అందరికీ నమస్కారం. ఈ నెల 15న శక్తివంతమైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ 4 రాశుల వారికి కీడు జరగబోతుంది. వీరిని కాపాడడం ఆ దేవుని వల్ల కూడా కాదు. సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడే రోజు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన కలయిక కావడం వలన దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. గ్రహణం అనగానే మనందరిలో ఒక తెలియని భయము, ఆందోళన మొదలవుతాయి. ఎందుకంటే గ్రహాలు మన జీవితాలలో అసంగీకార మార్పులు తీసుకొస్తాయి. ముఖ్యంగా సూర్యగ్రహణం మన జీవితంలో మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు మనలోని ఆత్మవిశ్వాసానికి తండ్రి, అధికారం మరియు ఆరోగ్యానికి కారకుడు లాంటివాడు. సూర్యుడిపై రాహువు లేదా కేతువు నీడపడినప్పుడు, అంటే గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 17న మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి నాడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు వచ్చేటటువంటి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తాము. దీనికి మరొక పేరు రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని 96% వరకు కప్పబడి ఉంచుతాడు. ఆకాశంలో అద్భుతమైన రింగ్ ఆఫ్ ఫైర్ అనేది కనిపిస్తుంది. అంటే సూర్యుడు అగ్నివలయం లాగా కనిపిస్తాడు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మొత్తం ఈవెంట్ సుమారు 2 నిమిషాల 20 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఇది కుంభరాశిలో జరుగుతూ ఉండడం వలన ఈ రాశితో పాటు దీనిపై దృష్టి సారిస్తున్న ఇతర రాశుల పైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం ఈ రోజుతోనే ముగిసిపోదు. దాని ప్రభావం రాబోయే 41 రోజుల పాటు మన జీవితాలపై ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం తీసుకున్న ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం చాలా కీలకంగా. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తున్న 4 రాశుల వారు రాబోయే రోజులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి రావచ్చు. వారు అడుగడుగునా అప్రమత్తంగా లేకపోతే ఊహించని కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గ్రహణ గోచారం ప్రకారం మొత్తం 12 రాశులలో ఒక 4 రాశుల వారికి రాబోయే 41 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ 4 రాశులు ఏవి, వారి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సామాన్యంగా గ్రహణం ఏర్పడినప్పుడు అది ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి నుంచి లెక్కించినప్పుడు 1, 4, 8, 12 స్థానాలలో ఉన్న వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడుతున్నందున ఆ రాశిని కేంద్రంగా చేసుకుని చూస్తే కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ గ్రహాల గమనం మరియు విశ్వవ్యాప్తంగా కలిగే శక్తి మార్పుల వల్ల దీని ప్రభావం మనుషులపై ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం గ్రహణం ఎక్కడ కనిపించినా కనిపించకపోయినా భూమిపై ఉండే జీవులు జాతక చక్రాలలో గ్రహాల సంచారం మారదు. కాబట్టి ముఖ్యంగా 4 రాశుల వారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ సూర్యగ్రహణం వల్ల కష్టాలు అనుభవించబోతున్న మొదటి రాశి కుంభరాశి. ఎందుకంటే ఈ ఖగోళ సంఘటన మీ సొంత రాశిలో శతభిష నక్షత్రంలో జరుగుతుంది. జాతక చక్రం ప్రకారం జన్మరాశిలో గ్రహణం సంభవించడం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక ఉనికిని, ఆరోగ్యాన్ని మరియు ఆలోచనను, శక్తిని సవాలు చేస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ప్రభావం వల్ల కలిగే మొదటి నష్టం ఏమిటంటే వారి నిర్ణయం సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది. మీరు ఎంతో తెలివైన వారైనప్పటికీ ఈ సమయంలో అతి సామాన్యమైన మనిషి విషయంలో కూడా తడబడతారు. వృత్తిపరంగా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టంతో పాటు మానసిక వేదన కూడా తప్పదు. మొదటి స్థానంలో గ్రహణం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన చిరాకు, అసహనం చోటు చేసుకుంటాయి. దీనివల్ల మీ తోటివారితో, ముఖ్యంగా భాగస్వామితో అనవసరమైన గొడవలు జరిగి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలకు చిన్నపాటి భంగం కలగవచ్చు. మీరు చేయని తప్పులకు నిందలు పడాల్సి రావడం లేదా మీ మాటలకు ఇతరులు కించపరచడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఆరోగ్యపరంగా చూస్తే సూర్యుడు తలకు అధిపతి కాబట్టి విపరీతమైన ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, కంటి సమస్యలు, తల రక్తపోటు హెచ్చుతగ్గులు మిమ్మల్ని వేధిస్తాయి. ఈ రాశికి 2వ ఇంట్లో శని సంచరిస్తూ ఉండడం వలన గ్రహణ ప్రభావంతో మీ ఆర్థిక స్థితి కూడా అస్థిరపరుస్తుంది. అప్పులు ఇవ్వడము లేదా తీసుకోవడం ఈ సమయంలో అస్సలు చేయకూడదు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మరియు నష్టాలు తొలగించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఈ 41 రోజుల పాటు మీరు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నట్లుగా ఉండడం శ్రేయస్కరం. అవసరమైనంత వరకే మాట్లాడము మరియు వివాదాస్పద విషయాలలో జోక్యం చేసుకోకపోవడం వలన ఈ సమస్యలు తొలగిపోతాయి. ఏ నిర్ణయాలు తీసుకున్నా ముందు మీ ఇంట్లోని పెద్దలు సలహా తీసుకోండి. మీ ఆత్మీయుల అభిప్రాయం తెలుసుకోవడం మంచిది, ఎందుకంటే మీ సొంత బుద్ధి ప్రస్తుతం గందరగోళంలో ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. నూనె వస్తువులు, మసాలాలు తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం లేదా ఆదిత్య హృదయం పాటించడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రతికూల శక్తి తగ్గించుకునే మానసిక బలం మీకు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా కీలకమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 2 సార్లు చదువుకోవడం ఉత్తమం. విద్యార్థులకు సహాయం చేయడం వలన ఈ రాశి అధిపతి అయిన అనుగ్రహం మీకు లభిస్తుంది. సామాజికంగా మీరు ఎంత తక్కువ కనిపిస్తే అంత పార్టీల్లో వేడుకలకు దూరంగా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో కొత్త పనుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరము. ఈ 41 రోజుల కాలాన్ని ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో గడపగలిగితే గ్రహణ ప్రభావం వల్ల కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా రాబోయే మంచి కాలానికి మానసికంగా స్థిరపడగలుగుతారు. కుంభరాశి వారు ఈ గండం నుంచి కొండెక్కడానికి పరమశివుని ఆశ్రయించడం ఏకైక మార్గము. గ్రహణ సమయం నుండి 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వులతో కలిపిన నీటిని శివునికి అభిషేకం చేయాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని నిత్యము 108 సార్లు జపించండి. ఈ కాలంలో ఎవరికీ అప్పులు ఇవ్వకండి. శనివారం నాడు పేదలకు నల్లని వస్త్రాలు లేదా ఇలా చేయడం వలన ప్రతికూలత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు కుంభరాశి వారు అయితే గ్రహణ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వుల నూనెతో ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది నశిస్తుంది. ఈ గ్రహణం వలన జాగ్రత్తగా ఉండాల్సిన 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహణం నుండి 4వ స్థానంలో ఏర్పడబోతుంది. 4వ స్థానాన్ని సుఖస్థానము, మాతృస్థానం అని పిలుస్తారు. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీ వ్యక్తిత్వ జీవితంలో మానసిక ప్రశాంతత అనేది లోపించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మనశ్శాంతిని ఇచ్చే ఇల్లు ఈ సమయంలో అశాంతికి నిలయంగా మారవచ్చు. కుటుంబ సమస్యల మధ్య అనవసరమైన తగాదాలు, చిన్నపాటి విషయాలకే వాగ్వాదాలు చోటు చేసుకోవడం వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆమెకు పాత అనారోగ్య సమస్యలు తిరగబడే అవకాశం ఉన్నందున వైద్య పరీక్షలు చేయించడం శ్రేయస్కరం. మీరు వృత్తిపరంగా ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ దానికి తగిన గుర్తింపు లభించకపోవడం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. తోటి ఉద్యోగులు లేదా పై అధికారులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీ శ్రేయస్సును విమర్శించడం వంటివి జరగవచ్చు. దీనివల్ల కార్యాలయంలో పని వాతావరణం మీకు ప్రతికూలంగా మారవచ్చు. అధికారులు వేధింపులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సహనంతో వ్యవహరించడం ఉత్తమం. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఆస్తి సంబంధిత వివాదాలు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. భూమి లేదా ఇంటికి సంబంధించిన కోర్టు ఎక్కించే వరకు వెళ్ళవచ్చు. మీరు నివసిస్తున్న ఇంటి విషయంలో కూడా ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. ఇంటి వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావించడం లేదా అనివార్య కారణాల వల్ల ఉన్నట్లుండి ఇల్లు మారవలసిన పరిస్థితి రావచ్చు.
రవాణా మరియు వాహనాల విషయంలో కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వాహనాలు తరచుగా మొరాయించడం లేదా ఊహించని విధంగా భారీ ఖర్చులతో కూడిన రిపేర్లు వంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరము. మీ రాశి అధిపతి కుజుడు కావడం వలన గ్రహణ ప్రభావం నేరుగా మీ స్వభావం మీద పడుతుంది. కుజుడు అగ్నితత్వానికి, ఆవేశానికి కారకుడు. దీనివల్ల ఈ సమయంలో మీలో కోపం, చిరాకు, కష్టాలను తెస్తాయి. చిన్న విషయానికే తీవ్రంగా ప్రతిస్పందించడం వలన మీ ప్రాణ స్నేహితులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. మాట జారడం వలన సంబంధాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రక్త సంబంధీకులతో ఆస్తి వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి వాదన పెద్ద వివాదానికి దారితీసి బంధుత్వాల్ని విడిపోయేలాగా చేస్తుంది. సమాజంలో ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఇతరులు ప్రవర్తించవచ్చు. కానీ మీరు ప్రతి దానికి స్పందించకుండా సమన్వయం పాటించడం అవసరం. ఈ గ్రహణ దోష నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం లేదా హనుమాన్ చాలీసా చదవడం వలన ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం లేదా ఆ సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్రహణ ప్రతికూలతలు కొంతవరకు అధిగమించవచ్చు. మొత్తం మీద ఈ కాలం వృశ్చిక రాశి వారికి ఒక పరీక్ష వంటి సమయం. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయడం ఉత్తమం. వృశ్చిక రాశి వారు సుఖశాంతుల కోసం లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ప్రతిరోజు నరసింహ స్తోత్రం పఠించడం వల్ల శత్రు బాధలు మరియు ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. గ్రహణం తర్వాత ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని 6 ప్రదక్షిణలు చేయండి. మీ తల్లిగారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవడం వలన 4వ స్థాన దోషం అనేది తగ్గుతుంది. ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి నిత్యం దీపారాధన చేయండి. ఓం రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని సాయంత్రం పూట జపించడం వలన గ్రహదోష తీవ్రత అనేది తగ్గుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ ధరించడం వలన నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుంది. ఈ గ్రహణం వలన జాగ్రత్తగా ఉండాల్సిన 3వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సూర్యగ్రహణం మీ రాశి నుంచి 8వ స్థానంలో సంభవిస్తుంది. సాధారణంగా రాశి చక్రంలో 8వ స్థానాన్ని మృత్యు స్థానం, ఆయుష్ను మరియు ఊహించని మార్పులను సూచించే స్థానంగా పరిగణిస్తారు. అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడడం వలన మృత్యు కష్టాలు లేదా జీవితాన్ని అతలాకుతలం చేసే అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్రహణం సంభవించిన నాటి నుంచి సుమారు 41 రోజుల పాటు మీరు అడుగడుగునా నిప్పుల మీద నడుస్తున్నట్లుగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు ఏమరపాటు పనికిరాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా రాత్రివేళ ప్రయాణాలు నివారించడం జాగ్రత్త వల్ల ఇతరులు ఇబ్బంది కలగడమే కాకుండా మీరు శారీరక గాయాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఆర్థిక కోణంలో చూస్తే మీ సహనానికి పరీక్ష కాలమని చెప్పవచ్చు. ధన ప్రవాహం ఆగిపోవడమే కాకుండా ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, భాగస్వాములతో గొడవలు రావడం వంటివి జరగవచ్చు. పొదుపు చేసిన సొమ్ము కూడా ఆకస్మికంగా అవసరాలకు నిమిత్తం ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే హామీ సంతకాలు పెట్టడం వంటి పనులకు దూరంగా ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా గ్రహణ ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. మీ మాట తీరు మీ సమయంలో కరుకుగా మారే అవకాశం ఉంటుంది. మీ నోటి నుంచి వచ్చే ఒక అసాంఘిక మాట కుటుంబంలో చిచ్చు పెట్టవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు చిలికి గాలివానలా మారి తీవ్ర విభేదాలకు దారి తీయవచ్చు. మీ వెనుక మీకే తెలియకుండా గోతులు తీసే శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకునేవారే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉన్నందున మీ రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి. ఆరోగ్యపరంగా కూడా మీరు రాజీ పడవద్దు. అష్టమ స్థాన గ్రహణం జీర్ణ సంబంధిత సమస్యలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలను ప్రేరేపిస్తుంది. కడుపుకు సంబంధించిన శస్త్రచికిత్సలు లేదా ఆపరేషన్స్ అవసరమయ్యే పరిస్థితి తలెత్తవచ్చు.
స్వల్ప అనారోగ్యానికి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ రాశి అధిపతి చంద్రుడు కావడం వలన గ్రహణాల ప్రభావం మీ మనసుపై నేరుగా ఉంటుంది. దీనివల్ల మానసికంగా మీరు చాలా బలహీనపడతారు. చిన్నపాటి అసౌకర్యానికి అతిగా స్పందించడం, ఒంటరిగా కూర్చొని ఏడవడం లేదా భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందడం వంటివి మిమ్మల్ని వేధిస్తాయి. నిరాశ నిస్పృహలు మిమ్మల్ని చుట్టుముట్టి పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయోమయానికి లోనవుతారు కాబట్టి ముఖ్యమైన విషయాలను ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది. కర్కాటక రాశి వారు అష్టమ దోష నివారణ దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు దుర్గాదేవి స్తుతి లేదా దుర్గా ఖండమాల పఠించడం వలన రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత తెల్లని వస్తువులు అనగా పాలు, పెరుగు, బియ్యం పేదలకు దానం చేయాలి. గ్రహణ ప్రభావం ఉన్న 41 రోజులు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వలన మంచి జరుగుతుంది. ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరించండి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా భగవన్ స్మరణ గడపడం వలన మీ జాతక దోషాలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఇక గ్రహణం వలన జాగ్రత్తగా ఉండవలసిన 4వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సూర్యగ్రహణం 12వ స్థానంలో సంభవిస్తుంది. సాధారణంగా 12వ ఇల్లు ఖర్చులు, నష్టాలు, విదేశీ వ్యవహారాలు మరియు మోక్షాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వలన మీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంది. మీరు ఎంత పొదుపు చేయాలని భావించినప్పటికీ ఊహించని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చులు, కోర్టు జరిమానాలు లేదా పాత అప్పులు తీర్చడం వంటి వాటి కోసం మీ కష్టార్జితం ఖర్చయిపోతుంది. ఈ 41 రోజుల వ్యవధిలో మీరు చేసే చిన్న పొరపాటు కూడా భారీ ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీరు కుదుర్చుకునే ఒప్పందాలు భవిష్యత్తులో మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న మీనరాశి వారు ఈ కాలంలో తీవ్రమైన ఆటంకాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వీసా తిరస్కరణ కావడం లేదా ప్రయాణాల పత్రాల్లో సాంకేతిక లోపాలు వల్ల విమానాశ్రయాల్లో ఇబ్బంది పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు మీ సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తాయి కాబట్టి అత్యంత అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. దృష్టి మందగించడం లేదా కళ్ళ కలకలు వంటి ఇబ్బందులు రావచ్చు. తీవ్రమైన నిద్రలేమి సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. మనసులో ఏదో తెలియని భయము, ఆందోళన వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, తద్వారా పగటిపూట మీ పనితీరు దెబ్బతినడం వంటివి జరుగుతూ ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం వలన మీలో చిరాకులు పెరిగి కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదాలకు దారి తీయవచ్చు. ఈ సమయంలో మీరు మానసికంగా చాలా ఏకీభవిస్తూ ఉంటారు. చుట్టూ జనం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం అనేది మీ మనసులో బలంగా ఉంటుంది. దీనివల్ల సమాజానికి దూరంగా గడపాలని, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒంటరితనం మిమ్మల్ని చెడు అలవాట్ల వైపు, వ్యసనాల వైపు మళ్లించే ప్రమాదం ఉంది. స్నేహితుల ఎంపికలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు ఈ కాలంలో మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు లేదా జైలు సంబంధిత సమస్యలతో ఇప్పటికే సతమతం అవుతున్న వారికి ఈ సమయం మరింత క్లిష్టంగా ఉంటుంది. తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉన్నందున లాయర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొత్త అప్పులు తీసుకోవడానికి ప్రయత్నించడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. ఇప్పుడు తీసుకునే అప్పులు మిమ్మల్ని తీరని ఊబిలోకి నెట్టే మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించి వేస్తుంది. మీనరాశి వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఇక గురువారం నాడు శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. పక్షులకు ఆహారం వేయడం మరియు మూగజీవులకు నీరు పెట్టడం వలన 12వ స్థాన దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలు కడుక్కొని భగవన్ స్మరణ చేయడం వలన
నిద్రలేమి సమస్య అనేది తగ్గుతుంది. ఓం బృహస్పత్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. గ్రహణం తర్వాత సమీపంలో దేవాలయానికి వెళ్ళి గంధం లేదా పసుపు సమర్పించండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వలన మీ మనసు అదుపులో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రకాల రాశులు అంటే కుంభ, వృశ్చిక, కర్కాట, మీనరాశి వారు వచ్చే 41 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించడం శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.